హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అధిక బరువు తగ్గాలంటే, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తొందరగా కరిగిపోవాలన్నా, ఇంకా మన శరీరంలో ఉన్న వేడి తొందరగా తగ్గాలన్నా సబ్జా వాటర్ని ఎలా తయారు చేసుకుని తాగాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సబ్జా వాటర్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తాగొచ్చండి. ఎండాకాలంలో శరీర వేడిని, అలసటని తగ్గించడానికి సబ్జా వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు, మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దానివల్ల ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్స్ సబ్జా గింజలను అందులో వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇలా ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత సబ్జా గింజలు ఇలా అవుతాయి. ఇక్కడ చూసారంటే సబ్జా గింజలు వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న సబ్జా గింజలతో మనం పానీయం తయారు చేసుకుందాం. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ వరకు సబ్జా గింజల్ని వేసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్స్ సబ్జా గింజలు ఇందులో వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండుకోండి. మీరు తాగే వాటర్ క్వాంటిటీ కనుక ఎక్కువైతే మీరు మొత్తం నిమ్మకాయని అందులో రసం చేసుకుని వేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ జ్యూస్ని ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 3 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. పంచదార, నిమ్మకాయ సబ్జా గింజల్లో వేసుకుని చల్ల నీటితో తాగితే కడుపులో ఉన్న వేడి తగ్గుతుంది. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఈ సబ్జా వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదండి, ఇలా రోజుకి 1 లేక 2 స్పూన్లు సబ్జా గింజలతో వాటర్ కలుపుకొని తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. చిన్నపిల్లలకి సబ్జా వాటర్ ఇచ్చేటప్పుడు ఇందులో పటికీ బెల్లాన్ని కొంచెం పౌడర్ చేసుకుని అది కలుపుకొని ఇవ్వడం మంచిదండి. వేసవి వేడి తట్టుకోలేక సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూసెస్, షర్బత్తులు ఇలా రోడ్డు మీద ఏం కనిపిస్తే అవి తాగేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా చక్కగా మనం ఇంట్లోనే సబ్జా గింజ వాటర్ని తయారు చేసుకుని తాగడం చాలా మంచిదండి. మీరు కావాలంటే ఒక బాటిల్లో వేసుకుని మీతో పాటు తీసుకువెళ్ళొచ్చు కూడా. ఇప్పుడు నేను సబ్జా గింజలతో వెయిట్ లాస్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని ఇందులో వేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ సబ్జా గింజల్లో తేనెని కలుపుకుంటున్నానండి. మనం చిన్న టేబుల్ స్పూన్తో 1-1.5 స్పూన్స్ తేనెని ఇందులో మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని కలుపుకోండి. నిమ్మకాయ, తేనె శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇందులో తేనె ఉన్నది కాబట్టి బాగా వేడిగా ఉన్న వాటర్ని మిక్స్ చేయకూడదండి. గోరువెచ్చని వాటర్ని లేక నార్మల్ వాటర్ని ఇందులో కలుపుకొని మనం రెగ్యులర్గా తాగితే మన శరీరంలోని పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని ఇది స్లోగా కరిగిస్తుందండి. రోజు మనం ఈ వాటర్ని డిటాక్స్ వాటర్ కింద కూడా తీసుకోవచ్చండి. కానీ ఏదైనా సరే మనం రెగ్యులర్గా తీసుకోవాలండి. అప్పుడే బాడీలో వచ్చిన చేంజెస్ని మనం చూడగలుగుతాము. ఈ డ్రింక్ మనకి ఇన్స్టెంట్ బూస్టర్గా కూడా పనిచేస్తుందండి ఈ ఎండాకాలంలోని. సో ఫ్రెండ్స్, చూశారు కదండి సబ్జా వాటర్ వల్ల ఉన్న ప్రయోజనాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.